వాడు బాగా పెరిగి పెద్దవాడైనాడు, యవ్వనస్తుడైనాడు. వీళ్ళు అనుకుంటున్నారు ఏం పర్వాలేదు, ఇంకా మనం చనిపోయినా కానీ మనవాడు ఉన్నాడు, వీడే చూసుకొని వీడికి తల కూర పెడతాడు, మనకేం భయం లేదు అనుకున్నారు. కానీ సడన్ గా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. డాక్టర్లు చెప్పారు, ఇప్పుడు ఎవరో ఒకరు కిడ్నీ డొనేట్ చేస్తే మీ కొడుకు బతుకుతాడమ్మా. ఎవరి కొడుకు? సాపుడు కొడుకు. వీళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. సాపుడు తల్లిదండ్రులు, సొంతలు కాదు. వీళ్ళు సాకపోయింది ఎందుకు? మాకు తలపొరుగు పెడతాడు. కానీ ఇప్పుడు సమస్య ఏంది? ఇప్పుడు వీళ్ళ ప్రాణాలే పెట్టాలి. వీళ్ళ కిడ్నీ ఇస్తారా? ఇవ్వగలుగుతారా? వాళ్ళ ఉద్దేశం ఏంది? ఆ అబ్బాయిని తెచ్చుకొని సాక్కున్న ఉద్దేశం వేరు, ఇప్పుడు జరిగిన పరిస్థితి ఎవరిస్తారండి? సొంత తల్లికి తెలిసిందంటండి, పరిగెత్తుకొని వచ్చిందంట. అయ్యా అయ్యా నా కొడుకు ఏమైందంటే, అమ్మా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, ఒక కిడ్నీ ఇవ్వాలి. అయ్యా నా కొడుకే అయ్యాడు. ఏమంటే వాళ్ళకి వచ్చాను సాక్కోవడానికి, ఇది నా కొడుకే అయ్యా, ఇదిగో నా కిడ్నీని 1 కాదు 2 తీసుకొని అయినా సరే వాడిని బతికేయండి అన్న. అంటే నిజమైన తల్లి ప్రేమకు సాకుడు తల్లి సాకుడు తండ్రి ప్రేమకు తేడా ఉందా లేదా? ఉందా లేదమ్మా? తేడా ఉంది. అందుకే ప్రభు ఏమన్నాడో తెలుసా అమ్మా? ప్రభు ఏమన్నాడో తెలుసా? జీతగాడే అమ్మా వింటున్నారా? యజమాని తోడేలు వచ్చుట చూచి జీతగాడు ఏం చేస్తాడు? గొర్రెలను విడిచిపెట్టి, ఎందుకు? తనవి కాదు గొర్రెలు తనవి కాదు కాబట్టి పారిపోతున్నాడు. అదే వారి అయితే వదులుతాడా? తోడేళ్ళు పట్టుకొని చీల్చైనా సరే తన గొర్రెలను కాపాడుకుంటాడు. జీతగాడే, యజమాని. అందుకే 2 విధానాలు చెప్పాడు దేవుడు. నేను గొర్రెలకు మంచి కావాలి, నేను జీతగాని కాదు, నా సొంత గొర్రెలకి, నా సొంత పిల్లలు వీళ్ళ కోసం నా ప్రాణం పెడతాను, మళ్ళా తిరిగి తీసుకుంటాను. హల్లెలూయా. మీకు చదివి వినిపించాల్సిన అవసరం లేదు. ఎక్కడుందమ్మా చెప్తారా? ఏ అధ్యాయంలో ఉంది ఇది? నయం బాగా గుర్తుపెట్టుకోవాలి. 10:10లో ఉంది మాట. దొంగ దోచుకోవడానికి, హత్య జరిగించడానికి, నాశనం చేయడానికి వస్తాడు. జీతగాడే, కాపరే. జీతగాడు ఏం చేస్తాడు? తోడేలు వచ్చుట చూచి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. కానీ యజమానుడు కాపరి పారిపోడు, దాన్ని చీల్చి చెండాడి తన గొర్రెలను రక్షించుకుంటాడు. ఏమ్మా ఎన్ని గంటలకమ్మా ప్రార్థన? చైనరమ్మా ప్రార్థన ఎన్ని గంటలకు? 10 గంటలకైతే 12కి వస్తే ఎట్లను? మిగతా వాక్యం ఎవరినాలా? పోయిన వాక్యం ఎవరినాలా? ముందే పంపించిందేవా నీ ఆత్మనేమన్నా? మీరు చర్చికి రాకపోయినా పర్లే, టయానికి రావాలి చూడండి. కొద్దిమంది బిడ్డలు చాలు. యేసు ప్రభు 12 మందినే సంపాదించినాడు. నేను కూడా 12 మంది సంపాదించే చాలు దేవుని కోసం. దేవుడు ప్రేమాస్వరూపి. అందుకే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడండి. యోహాను 10:10 నుంచి మీరు చదవండి ఇంటి దగ్గర, ఎంత స్పష్టంగా రాయబడిందండి. ఆయన ఎంత ప్రేమాస్వరూపి చూడండి. చదువుతారా ఒకసారి? చదువుతారు ఏమవుతుంది? మీరు కూడా ఒకసారి నోట్ అండర్లైన్ చేసుకోవాలమ్మా. మీరు అవి గుర్తుండేలాగా చాలా ఇంపార్టెంట్ విషయాలను మీరు అండర్లైన్ చేసుకోవాలా. ఇంటి దగ్గర మళ్ళీ ఒకసారి చదవాలా. అప్పుడు అవి హృదయంలో ముద్ర వేయబడతాయి. చూడండి, దొంగతనమును నేనే చదువుతాను, మీరు చూసుకోండి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున
నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. హల్లెలూయా. నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెలకు నా ప్రాణం పెట్టుచున్నాను. కింద వచనంలో చూస్తే నా ప్రాణం పెట్టడమే కాదు, మళ్ళా తిరిగి తీసుకున్నట్టు కూడా నాకు అధికారం కలదన్నాడు. తన ప్రాణం పెట్టునంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇదేంటి ప్రేమ అంటే? అమ్మా, ఇది ప్రేమ అంటే, ఇది రియల్ ప్రేమ. దీన్ని అగాపే లవ్ అంటారు. అగాపే లవ్ అంటే దైవికమైన. మొట్టమొదట మన మినిస్ట్రీ పేరు అగాపే మినిస్ట్రీ అని పెట్టాము ఫస్ట్ లో. కానీ దేవుడు దర్శనం ఇచ్చాడు నాకు, ఇది కాదు నువ్వు పెట్టాల్సింది అభిషిక్తిని పరిచర్యలు అని. దర్శన రూపకంగా దేవుడు నాతో వచ్చి దర్శనంలో తెల్లవారుజామున మాట్లాడినందున ఈ పేరు పెట్టాల్సి వచ్చిందని. అయితే అగాపే మినిస్ట్రీ అనేది ఒక వ్యక్తి పెట్టిన పేరు, అభిషిక్తిని పరిచర్యలు అనేది దేవుడు పెట్టిన పేరు. హల్లెలూయా. ఒక మా ఆత్మీయ గురువు లాంటి వాడు, అంటే గురువు అని ఎవరిని అనకూడదు, మా ఆత్మీయ సహోదరుడు ఒక ఆయన అగాపే మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకో అని చెప్పాడు. ఆయన కూడా అదే మినిస్ట్రీ పేరు పెట్టాడు. అగాపే అంటే దైవికమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ చూడండి ఎంతుందో. తన ప్రాణము పెట్టునంతగా మనలను ప్రేమించాడు. చూడండి, రోమా 5:8 చదవండి. 8వ వచనం ఒక్కటి చదవండి. 8వ వచనం ఒక్కటి, రోమా 5:8. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. పాపుల కోసం ఎవడన్నా చనిపోతాడండి? మంచోని కోసం ఎవడైనా ఒకటి చనిపోవచ్చు, కానీ యేసుప్రభు అట్లా కాదండి, పాపుల కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఇదేంటి ప్రేమ అంటే? మంచోని కోసం ఎవడైనా ఒకడు తెగించవచ్చు చనిపోవడానికి. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఒక 100 మంది చనిపోయారు. అంతగా ప్రేమించారు రాజశేఖర రెడ్డిని వాళ్ళు. ఒక మంచి వ్యక్తి కోసం చనిపోయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ప్రేమించిన విధానం ఎందుకంటే పాపుల కొరకు తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. పాపుల కొరకు నలగొట్టబడ్డాడండి. చూడండి, 1 పేతురు 2:24 చదవండి. అండర్లైన్ చేసుకోవాలమ్మా మాటలన్నీ కూడా. మీరు అండర్లైన్ చేసుకుంటే మళ్ళీ మీకు గుర్తుంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు, ఇవి చాలా లోతైన విషయాలు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. చూడండి, ఎవరు మోసుకుంటారంటే సిలువకు వేలాడవేయబడ్డాడు. ఆ సిలువ మాను మీద మన పాపాలన్నీ మోసుకున్నాడు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. ఎవరు చూపిస్తారండి? ఎవరు చూపించలేదండి ఇంత ప్రేమ. ఇది అద్భుతమైనటువంటి ప్రేమ, ఆశ్చర్యమైనటువంటి ప్రేమ. ఇది అగాపే ప్రేమ, ఇది దైవికమైనటువంటి ప్రేమ. అమ్మా, భార్య భర్తల మధ్యన కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, కుటుంబంలో కానీ లేనటువంటి ప్రేమ. ఇది దైవికమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. భర్త అనారోగ్యంతో భార్యలు ఉంటున్నారమ్మా ఇప్పుడు, రేపు వీడియో పనికిరా వచ్చేటట్టు లేడని వెళ్ళిపోతున్నారు. మొత్తం మంచి వాళ్ళతో చూసుకుంటే ఏడంది ప్రేమ లేదు. ఇవన్నీ తాత్కాలికమైన ప్రేమలు, కానీ దేవుని ప్రేమ తాత్కాలికమైనది కాదు, ఆయనది శాశ్వతమైనటువంటి ప్రేమ. చూడండి, ఇర్మియా గ్రంథము 33 చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథం 33 చదవండి. 30వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇర్మియా 33. 33 కాదమ్మా, 33.
31:3 31:3 చదవండి. చాలా కాలం కిందట 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3 చదువు. చాలా కాలం కిందట చాలా కాలం కిందట యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఉత్తరమిచ్చెను. ఎట్లనగా శాశ్వతమైన ప్రేమతో ఏమంటున్నాడు దేవుడు చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఎట్లా ప్రేమిస్తున్నా అంటమా? శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుని శాశ్వతమైందండి, మనుషులల్లా తాత్కాలికమైంది. అవసరాన్ని బట్టి భార్యతో అవసరం ఉన్నన్నాళ్ళు భర్త ప్రేమిస్తాడు, భర్తతో అవసరం ఉన్నన్నాళ్ళు భార్య ప్రేమిస్తారు. పిల్లలు కూడా ఎట్లుంటారు, తల్లిదండ్రులతో అవసరం ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అర్థమవుతుందా? నేను సొంతం మా తమ్ముడేవాడు దుర్మార్గుడు వాడు. చూడండి ఏం జరిగిందంటే, మా చిన్నాయన కొడుకు హోటల్ ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకున్నాడు. ఎందుకంటే రోజు హోటల్లో లేచి వాళ్ళ పొద్దున్నే తెల్లారుజామున లేచి అన్ని పనులు చేయాలి, అంట్లు తోమాలా, వంటలు వండాలా, అన్ని పనులు చేయాలి, వాళ్ళకి అవసరం మనకి. ఎప్పుడైతే కరోనా వచ్చి హోటల్ మూతపడిందో చూడండి ఎంత దుర్మార్గుడో వాడు. వాడు మరి చనిపోయేటప్పుడు ఎట్లా చేస్తాడో నాకు తెలుసు. ఏమంటున్నాడు తెలుసా, నా ముందరిని, ఇంకా కరోనా వచ్చింది, ఈ పనులు ఏం లేవు కాబట్టి మీరు పక్కకు పోండి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, వాళ్ళకు జీతం కూడా సరిగా ఇవ్వలేదు. వాళ్ళని వాడుకున్న రోజులు వాడుకొని ఇల్లు కూడా కట్టించుకొని వాళ్ళ డబ్బులన్నీ వాడుకొని ఇప్పుడు పక్కకు పోండి అంటున్నాడు. నేను నిలదీశాను, రే నీకు బుద్ధి ఉందా, తెలివి ఉందా లేదా? ఇప్పుడు పొమ్మంటే ఎట్లా పోతారు? అందుకే చిన్నానా నేను చెప్పాను నీకు, వెనక భాగంలో ఒక ఇల్లు, మీరు ఒక 2 రూములు ఉన్న ఇల్లు మీరు కట్టుకోండి సపరేట్ గా. ముందు భాగంలో నీ కొడుకు కట్టేయకండి, ఎందుకంటే వచ్చేది మీది కాదు, ఈడు నీ కొడుకే, కానీ కోడలు కూతురు కాదు కదా, సొంతామె కాదు కదా. ముందే చెప్పానండి నేను, దేవుడు మాట్లాడన్నా, నాకు నా కొడుకు మీద నాకు నమ్మకము అనే నాతో. కానీ ఏమైంది, బయటికి వెళ్ళబట్టే బాడీ ఇంట్లో ఉండి పెరాలసిస్ వస్తే ఆ బాడీ ఇంట్లో వాళ్ళు రానియకపోతే లాస్ట్కు చివరి చనిపోతాడన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో తీసుకొచ్చి పెట్టి భూస్థాపన చేశాం. ఇది కొడుకుల ప్రేమ. ఎవరైనా చూడండి, భార్య భర్తకు అవసరం ఉన్న నాళ్ళు ఉంటుంది, భర్త కూడా భార్యతో అవసరం ఉన్న నాళ్ళు ఉంటారు. పిల్లలు కూడా ఎట్లా అంటే తల్లిదండ్రులతో అవసరం ఉన్న నాళ్ళు ఉంచుకుంటారు. వాళ్ళకి అవసరం లేదనుకో, ఇంకా వాడినమ్మా బయటకు వాడి వాళ్ళ పిల్లలను ఎత్తుకోనికి, వాళ్ళకి ముద్దులు కడగనికి అవసరం ఉంటే కింద పెట్టుకుంటారు. వీళ్ళు పెద్దగా అయినారనుకో ఇంకా బయటికి వెళ్ళబడతారు. నేను ఎన్ని కుటుంబాలు చూశానండి, 100ల కుటుంబాలు చూశాను. ఆ దేవుని దయ వల్ల రాజశేఖర రెడ్డి, జగనన్న వాళ్ళ దేవుడు వాళ్ళ మనసులోకి వచ్చి ఒక ప్రణాళికలు, ఒక పథకాలు తీసుకురావడం వల్ల ఈరోజు పెన్షన్ రావడం వలన బయటకు గొప్పడం లేదండి. అదొకటి గొప్పదాన్ని. ఎలా చిలపు 4,000 వస్తుంది కదా, బయటకు పంపించి ఆ 4,000 పోతాయని పెట్టుకుంటున్నారు ఈరోజు. హల్లెలూయా. అట్లాంటి దుర్భర పరిస్థితి ఈరోజు. అందుకే తల్లిదండ్రుల ప్రేమ కానీ, భార్య భర్తల ప్రేమ కానీ, అన్నదమ్ముల ప్రేమ కానీ, అక్క చెల్లెళ్ళ ప్రేమ కానీ, ఈ లోకంలో ఉన్న స్నేహితుల ప్రేమ కూడా ఉందండి. ఆ స్నేహితుల ప్రేమ కానీ అన్నీ కూడా తాత్కాలికమైనవే. అవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనదే. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది ధర అందించలేనిది. భార్యాభర్తల మధ్యన వికసించే ప్రేమ పుష్పము,
వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మూడలా మిగిలిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు నిజము, దీనిని నమ్ము, ఇది ధరించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును. నీడేమో ఒకసారి స్థిరంగా ఉంటుందా? పొద్దున ఉంటుంది, సాయంత్రానికి ఏమి ఉండదు, ఇంక అంతా వెళ్ళిపోతుంది. నీడ లాంటిది తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును. నీడలాగా కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది. ఒక కళ వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే. ఇక కన్న బిడ్డల ప్రేమ కూడా ఒక కళ లాంటిది. రాత్రి కళ వస్తుందండి, మళ్ళీ మర్చిపోతాం మనం. ఒక కళ లాంటిది అంటే ఎవరిది? కన్న బిడ్డల ప్రేమ. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. చూడండి, కలలా కరిగిపో. కానీ యేసుక్రీస్తు దివ్య ప్రేమ స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అందుకే అమ్మా, ఇక్కడున్న మీరందరూ కూడా యేసయ్య ప్రేమను పొందుకోవాలి. హల్లెలూయా. ఎవరి ప్రేమ పొందుకోవాలన్నా గుర్తుపెట్టుకోండి, యేసయ్య ప్రేమను పొందుకోవాలి. యేసయ్య ప్రేమ ఎలాగ అనుగ్రహించబడుతుంది మనకు? ఎలాగ అనుగ్రహించబడుతుంది అంటే, అమ్మా, ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వాళ్ళకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడతారు. వింటున్నారా? ఎవరికి? పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించ. పరిశుద్ధాత్మ అనే వరము ఎవరికి అనుగ్రహించబడతారో వాళ్ళలో నిజమైన దేవుని ప్రేమ ఉంటుందండి. హల్లెలూయా. చదువుదాం ఒకసారి రోమా 5:5. రోమా 5:5 చదువుదాం. రోమా 5:5. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. అమ్మ, బాగా వినండి. యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారా యేసు ప్రభు యొక్క ఆత్మ మనకు అనుగ్రహించబడింది. ఏమనుగ్రహించబడిందమ్మా? గట్టిగా చెప్పండి. వింటున్నారా లేదా? యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారా యేసు ప్రభు యొక్క ఆత్మ మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది. హల్లెలూయా. వింటున్నారా? యేసు ప్రభు యొక్క ఆత్మ మన హృదయంలో ఇప్పుడు కుమ్మరించబడడం వలన ఇప్పుడు యేసయ్య ప్రేమ మనకు వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు నేను నయోమి జీవిస్తున్నాం కలిసి. మా ఇద్దరి మధ్యన సాధారణ మనుషుల్లాంటి ప్రేమ ఉంటే మేము కలిసి జీవించలేము. దేవుని ప్రేమ ఉంది మా మధ్యలో. అంటే ఆమెలో దేవుని ప్రేమ ఉంది, నాలో దేవుని ప్రేమ ఉంది. కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు అడ్జస్ట్ అవుతూ ఈ యొక్క జీవన విధానంలో ముందుకు సాగగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఏ ప్రేమ వలన మేము ముడిపడి ఉన్నాము? ఈ దేవుని ప్రేమ. ఒకవేళ దేవుని ప్రేమనే గనక లేకపోతే ఈ లోకస్తుల్లాగానే విడిపోతారు. హల్లెలూయా. ఎంతమంది విడిపోవడం లేదమ్మా? వందలు వేలండి. వందల మంది, వేల మంది. వందల మంది, వేల మంది ఇదైపోతున్నారు. ప్రభునందు ప్రియులారా గమనించండి.
దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. మళ్ళొకసారి చదువుదాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. చదవండి మళ్ళొకసారి చదువుదాం. అందరూ వింటారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక అర్థ ఆపకుడైనని. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవుని ప్రేమ ద్వారానే మనం అందరం కలిసి ఉన్నాం. హల్లెలూయా. లేకపోతే విడిపోతారు. దేవుని ప్రేమ గనక మనలో లేకపోతే ఒక్క క్షణం కూడా మనం కలిసి ఉండలేరు. అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెళ్ళైనా సరే, భార్య భర్తలైనా సరే, తల్లిదండ్రులు పిల్లలైనా సరే, వాళ్ళ మధ్యన దేవుని ప్రేమ లేకపోతే, వాళ్ళ హృదయంలో దేవుని ప్రేమ లేకపోతే వాళ్ళు ఎన్నటికీ వాళ్ళు కలిసి ఉండలేరు. ఎందుకంటే వాళ్ళలో క్షమాగుణం ఉండదు, ప్రేమ ఉండదు. హల్లెలూయా. అందుకే మీ హృదయములలో దేవుని ఆత్మకు చోటు ఇవ్వండి. ఏమి చేయాలంటమ్మా? దేవుని ఆత్మకు మీ హృదయంలో చోటు ఇవ్వండి. దేవుని ఆత్మ మీ హృదయంలో నివసించిన యెడల మీరు పరిపూర్ణమైన ప్రేమ గలవారవుతారు. పరిపూర్ణమైన ప్రేమ గలవారవుతారు. అమ్మా, మీరు పరిపూర్ణమైన ప్రేమ గలవారు. దేవుని ఆత్మ మీలో నివసించినట్లుగా చూసుకోండి. ఆత్మ ఫలాల్లో ప్రేమ ఉందా లేదమ్మా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశము. ఇవన్నీ మీలో ఉండాలంటే దేవుని ఆత్మ ఉండాలి. హల్లెలూయా. ఇవేంటివి? ఆత్మ ఫలాలు. చెప్పండి, ఏంటివి? ఆత్మ ద్వారా అనుగ్రహించబడే ఫలాలు. ఇప్పుడు మామిడి చెట్టు ఉంటుంది, అవేమిస్తుంది? మామిడి పండ్లు ఇస్తుంది. ద్రాక్ష చెట్టు ఉంటుంది, ఏమిస్తుంది? ద్రాక్ష పండ్లు ఇస్తుంది. సొర చెట్టు ఉంటే సొర చెట్టు సొరకాయలు ఇస్తుంది. అట్లే దేవుని ఆత్మ ఏమిస్తుంది? మనకు ఆత్మ ఫలాలు ఇస్తుంది. ఏమిస్తుంది? దేవుని ఆత్మ మనకు కృపావరాలు కూడా ఇస్తుంది. దేవుని ఆత్మ ఆత్మ ఫలాలు కూడా ఇస్తుంది. ఆత్మ ఫలాల్లో శ్రేష్టమైనది ఏది? చెప్పండి. ఆత్మ ఫలాల్లో శ్రేష్టమైనది ఏది? ప్రేమ. శాశ్వతమైనది ఏది? చివరి వరకు నిలిచి ఉండేది ప్రేమ. పరలోకంలో కూడా ఉండేది. అందుకే పౌలు అంటాడు, కృపావరాలైనా నిరర్ధకం కావచ్చు, భాషలైనా నిరర్ధకం కావచ్చు, అన్ని పోవచ్చు, కానీ ప్రేమ మాత్రము శాశ్వతంగా పరలోకంలో కూడా నిలిచి ఉండేది ప్రేమనేనండి. హల్లెలూయా. అందుకే ఏం కలిగి ఉండాలంటే మీరు దేవుడు చెప్తున్నాడు, మీరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండండి. ద్వేషం కలిగి ఉండాలి. పగ పెట్టుకోకండి, మనసులో పెట్టుకోకండి, కోపడాకండి, ద్వేషం పెట్టుకోకండి. ప్రేమ కలిగి ఉండండి. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు కనుక మీరు కూడా ఏమై ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ స్వరూపులుగా ఉండాలి. మీరు ఆత్మఫలాలు కలిగి ఉండాలి. మీరు ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, ఆశానిగ్రహం కలిగి ఉండాలి, మంచితనము కలిగి ఉండాలి. ఇవి దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి ఏంటోన్నవి? వరాలా? ఫలాలు. యేసు ప్రభు యొక్క ఆత్మకు మీ హృదయంలో చోటిస్తే ఆ ఆత్మ ద్వారా మీరు ఫలాలు పొందుతారు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దయచేసి దేవుడు ప్రేమాస్వరూపి గనక ఆయన ప్రేమను మీ పట్ల వెల్లడిపరిచాడు గనక, ఎట్లా వెల్లడిపరిచాడు? తన ప్రాణం పెట్టినంతగా.
గాయాలు పొందినంతగా, రక్తమును కార్చున్నట్లుగా, మరణముందునంతగా, ఆత్మార్పణ చేసుకున్నంతగా, రోగమును భరించినంతగా, గాయములు పొందినంతగా, అవమానాలు భరించినంతగా, తన ప్రాణం పెట్టునంతగా మిమ్మల్ని ప్రేమించను గనక మీరు కూడా ఇప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలమ్మా? ప్రాణం పెట్టునంతగా దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత సహోదరులను కూడా ప్రాణం పెట్టునంతగా ప్రేమించాలి. అలా ప్రేమించిన వారికి దేవుని రాజ్యం. హల్లెలూయా. ప్రేమ లేని వారు దేవుణ్ణి ఎరగరు, దేవుణ్ణి ఎరగని వారు దేవుని రాజ్యంలో ఉండరు. గుర్తుపెట్టుకోండి. అందుకే మన దేవుడు ప్రేమాస్వరూపి గనక మీరు ప్రేమ కలిగి ఉండండి. అమ్మా, కోపం పెట్టుకోకండి, ద్వేషం పెట్టుకోకండి, కక్ష పెట్టుకోకండి, విభేదం పెట్టుకోకండి, అసూయ పెట్టుకోకండి, ప్రేమ మాత్రం పెట్టుకోండి. మనమేమొచ్చి తీసుకుపోయేది ఏం లేదు, తీసుకొచ్చింది ఏమి లేదు, తీసుకుపోయేది. కాబట్టి ఏం పెట్టుకోవాలా? ద్వేషం వద్దు, అమ్మా, పగ వద్దు, కక్ష వద్దు, ద్వేషం వద్దు, విభేదం వద్దు, విమతము ఏమొద్దు. ఏమి తీసుకొని రాలేం, ఏమి తీసుకొని పోలేం. కాబట్టి ఏం కలిగి ఉండండి? ప్రేమ మాత్రమే కలిగి ఉండండి. హల్లెలూయా. అవునండి, ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ అమ్మా ఆ యొక్క విరోధ భావమును మనసులో పెట్టుకోదు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ కూడా ఓర్చుకొని ప్రేమిస్తూనే ఉంటుందండి. హల్లెలూయా. అందుకే మీరు కూడా ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. ఎవరి మీద కూడా అసూయ కలిగి ఉండకండి, ద్వేషం కలిగి ఉండకండి, అమర్యాదగా నడుచుకోవద్దు. ఎవరి దగ్గర కూడా ప్రేమతో పలకరించండి, ప్రేమతో మాట్లాడండి. శత్రువును కూడా ఏమన్నాడు దేవుడు? మీ శత్రువును ప్రేమించి, మీ శత్రువు కొరకు ప్రార్థన చేసి, మీ శత్రువుకు మేలు చేయండి అన్నాడు. అలాంటి ప్రేమ కలిగి ఉండండి. మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఎలా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమతో. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. నేను రెఫరెన్స్ చదివాను, ఒక మాట చదువుకున్నాను. ఎఫెసీ 2:4-5 చదవండి. ఎఫెసీ 2:4-5 త్వరగా చదవండి. ఎఫెసీ 2:4-5. దేవుడు కరుణా సంపన్నుడైంది మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైండగా మన ఎడల చూపిన తన మహాప్రేమను ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు యేసుప్రభు వారు సమాధిని జయించి తిరిగి లేచి పరలోకానికి ఎట్లా వెళ్ళాడో, ఇప్పుడు యేసుప్రభు లాగానే మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ ఇచ్చి ఇప్పుడు ఆయన ఏ విధంగా లేచి పరలోకానికి తీసుకుని వెళ్ళాడో మనల్ని కూడా అలాగే తీసుకుని వెళ్తాడంట. ఇదేనండి ప్రేమ. హల్లెలూయా. ఒక మాట చెప్తాను బాగానే. ఎక్కడి నుంచి మనం వచ్చామో ఆమె ఇంకా అయిపోలేదమ్మా, ఎన్నిసార్లు వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికే మనం వెళ్ళాలనేది దేవుని కోరిక. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం? మనం పరమాత్మలో నుంచి వచ్చినాం, ప్రభువులో నుంచి వచ్చినాం ఈ భూమికి. ఇప్పుడు మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మనము ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కానీ మామూలుగా ఎక్కడికి వెళ్ళగలం? మనము పాతాళానికి దిగిపోగలం. ఎందుకంటే మనం అందరం పాపం చేస్తాం. ఆ పాపం వలన వచ్చిన జీతము 2వ మరణం. ఆ 2వ మరణం మనం అందరం కలిగి ఉన్నాం. ఆ 2వ మరణం నుండి తప్పించడానికే ఆ పరమాత్ముడు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చి ఆ 2వ మరణాన్ని సిలువలో తాను భరించి అమ్మా ఇప్పుడు మనకు ఏ శిక్షావిధి లేకుండా చేసి మరణమును జయించి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళే ధన్యతను
దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనం కలగజేశాడు. చప్పట్లు కూడా దేవుని నామమున పలుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది కాదా ప్రేమ అంటే? ఇదేనండి ప్రేమ అంటే. ప్రేమ అంటే ఇది. ఏ ఒక్కడు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్క మానవుడు పాతాళానికి దిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్క మానవుడు నిత్య నరకంలో యుగాయుగాలు కాల్చబడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నీ కోసం నా కోసం పరలోకాన్ని, ఆ మహిమను విడిచి, ఎంత మహిమ ఉంటుందండి అక్కడ అమ్మా, ఎంత మహిమ ఉంటుందండి, ఎంత మహిమ ఉంటుంది పరలోకంలో, ఎంత మహిమ ఉంటుంది ఆయనకు. సింహాసనాసీనుడు ఆయన. కోటాను కోట్ల దేవదూతలు స్తుతిస్తూ ఉంటారు ఎప్పుడు, పరిశుద్ధుడు 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 అని. అలాంటి మహిమను వదిలిపెట్టి, అలాంటి పరలోకాన్ని వదిలిపెట్టి, ఆ 12 గుమ్మములు కలిగిన మా పట్టణమును వదిలిపెట్టి, ఆ గొప్ప సైన్యము కలిగినటువంటి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి, ఆ బంగారు సింహాసనమును విడిచిపెట్టి, ఆ బంగారు రాజవీధులను వదిలిపెట్టి, ఆ జీవవృక్ష ఫలాలు, జీవనదులను వదిలిపెట్టి మన కోసం రిక్తునిగా, ఏమి లేని వానిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడే. ఎంత ప్రేమ అంటారండి. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే వస్తాడండి. నేను అప్పుడప్పుడు ఎక్కడన్నా పోతే, అన్న మమ్మల్ని గుర్తు పెట్టుకొని మరీ వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అన్న, ఎంత మంచిగా వచ్చినారన్నా, రండన్నా లోపల కూర్చోండి అన్నా, ఇదిగో మంచినీళ్ళు తాగన్నా, ఇదిగో మీకోసం భోజనం సిద్ధపరుస్తామన్నా అని చెప్పి ఎంత ప్రేమగా చూసుకుంటారండి. అట్లాంటిది దేవుణ్ణి మనం ప్రేమగా చూసుకుంటున్నామా? నిజంగా చెప్పండి. ఆయన నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడండి, పరలోక సైన్య సమూహాన్ని విడిచిపెట్టాడండి, సింహాసనాన్ని విడిచిపెట్టాడండి, దేవదూతలను విడిచిపెట్టి, ఆ బంగారు పురవీధులను విడిచిపెట్టి నీ కోసము అమ్మా పశువుల పాకలో జన్మించాడండి. హల్లెలూయా. పశువుల మధ్యన మనుషులు ఎవరు చేర్చుకోలేదు ఆయనను, పశువులు చేర్చుకున్నాయండి. అవి కూడా మూగవి కాబట్టి సరిపోయింది, లేకపోతే అవి కూడా వద్దులేండి. అవి ఏమీ అనలేదండి. యేసుప్రభు చేర్చుకున్నాయి. పశువులు ఉడితి తాగే తొట్టిలో ఆయనను పడుకోబెట్టారండి. చూడండి ఎంత పరిస్థితి, చూడండి ఎంత దీనస్థితి. ఎందుకు అంత దీనస్థితిలో ఎందుకు వచ్చాడో? నీ కోసం, నా కోసం. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడం కోసం, నిన్ను నన్ను నరకం నుండి తప్పించి ఆ పరలోకంలో చేర్చడం కోసం. ఇది కాదా ప్రేమ? మరి ఇంతగా ప్రేమించిన ఆ దేవుణ్ణి నువ్వెంత ప్రేమిస్తున్నావు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. అమ్మా, నీకోసం ప్రాణం పెట్టాడు, నలగొట్టబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డం పెరిగించుకున్నాడు, కళ్ళ గంతలు కట్టించుకొని హేళన చేయబడ్డాడు. అమ్మ, సమాధిలో పెట్టబడ్డాడమ్మా నీకోసం. నీకోసం మరణం పొందాడమ్మా. నీకోసం పరలోకాన్ని దిగి వచ్చాడు, సింహాసనం వదిలిపెట్టాడు, దేవదూతను వదిలిపెట్టాడు, మహిమను వదులుకున్నాడు నీకోసం. మరి అన్ని వదులుకొని నీ కోసం వచ్చి నీ పాప శిక్షను తాను భరించి నీకు ఏ శిక్షా విధి లేకుండా చేసిన యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావని నేను అడుగుతున్నా. ఇదేనా నీ ప్రేమ? ఏందమ్మా, ఏది నీ ప్రేమ? ఏది నీ ప్రేమ? ఏంటి నీ ప్రేమ? ఒక ఉపమానం చెప్పాడు, నేను ముగిస్తాను. ఆలస్యం వచ్చినట్టు నేనేం చేయలేను, నేనైతే ముగిస్తున్నా. ఒక వాక్యం అయిపోతుంది. ఒక యజమానికి 2 దాసులు ఉన్నారు. ఒకడేమో 500 దేనారాలు అప్పున్నాడు, ఒకడేమో 50 దేనారాలు అప్పున్నాడు. వీళ్ళిద్దరిని అప్పు కట్టమని యజమానుడు బలవంతం చేశాడు. అయితే 2 దాసులు వేడుకున్నారు, అయ్యా మేము కట్టుకోలేము, దయతో మమ్మల్ని క్షమించు అన్నారు. అయితే యజమానుడు అన్నాడు, ఇదిగో నీ 500 దేనారాలు నేను క్షమిస్తున్నా, నీ 50 దేనారాలు కూడా నేను క్షమిస్తున్నా, ఇంకేం పర్వాలేదు, మీ ఇద్దరిని కూడా నేను క్షమిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో యజమానునికి ఎవరు ఎక్కువగా రుణస్థులు అయింటారమ్మా? 500 దేనారాలు క్షమించబడిన వాడు అవసరమైతే యజమాని కోసం ప్రాణం కూడా ఇస్తాడు. ఎందుకంటే 500 దేనారాలు నాకు క్షమించినాడు నా యజమానుడు, నన్ను ఎంత ప్రేమించినాడని చెప్పి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడాడు. ఉన్నారా అలాంటి ప్రేమ గల?
యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు విడుస్తూ తల వెంట్రుకలతో తుడుస్తూ బోరున ఏడుస్తూ ఉంది ఆ స్త్రీ. ఎందుకు అంత ఏడుస్తుంది? విస్తారంగా పాపాలు చేసింది, విస్తారంగా దేవుణ్ణి ప్రేమిస్తుంది. ఇప్పుడు హల్లెలూయా. ఇంత ప్రేమ ఆ 50 దేనారాలు క్షమించబడిన వాళ్ళు వస్తుందమ్మా? రాదు. ఎందుకంటే వాడు తక్కువగా క్షమించబడ్డాడు. వాడు తక్కువ పాపం చేశాడు, తక్కువ క్షమించబడ్డాడు. వీడు ఎక్కువ పాపం చేశాడు, ఎక్కువ క్షమించబడ్డాడు. ఇప్పుడు ఎక్కువ పాపం చేసి ఎక్కువగా నేను క్షమించబడ్డాను కాబట్టి నేను దేవుని కోసం నా ఆస్తులు నాకున్నవన్నీ పెట్టి, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉంటే చాలు, దేవుని సేవ జరిగిస్తే చాలని తిరుగుతున్నాను. చూడండి, ఇదేంటి 500 దేనారాలు క్షమించబడినటువంటి వాని ప్రేమ. హల్లెలూయా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ ప్రేమ ఎంత మట్టుకుంది దేవుడు? దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించాడు కదా, ప్రాణం పెట్టునంతగా నిన్ను ప్రేమించాడు కదా, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు కదా, దరిద్రతను అనుభవించాడు కదా, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు కదా, కళ్ళకు గంతలు కట్టించుకున్నాడు కదా, ముఖం మీద ఉన్న గడ్డం పెరికించుకున్నాడు కదా, 39 కొరడా దెబ్బలు తిన్నాడు కదా నీ కోసం నా కోసం. కాళ్ళల్లో చేతులు, మేకుల్లో చేతులు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు కదా నీ కోసం నా కోసం. తలలో ముళ్ళ కిరీటం ఎత్తించుకున్నాడు కదా, పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాడు కదా. మరి నీవు ఎంత మటుకు ప్రేమిస్తున్నావు ఆయన? నాకు కూడా యేసయ్యను ప్రేమించే వాళ్ళు కనబడడం లేదండి. యేసయ్యను ఎందుకు ప్రేమిస్తున్నారంటే వాళ్ళ అవసరాలు తీరడం కోసం ప్రేమిస్తున్నారు. నేను చెప్పేది ఏమన్నా అబద్ధం ఉందామా? ఎంతమంది ఏకీభవిస్తారు నేను చెప్పిన దానికి? అవసరాల కోసం ప్రేమించే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. నిజంగా నా కోసం నా యేసయ్య ప్రాణం పెట్టాడు, నా కోసం నలగొట్టబడ్డాడు, నా కోసం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడని నిజంగా గ్రహించి ప్రేమించే వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్మి సేవ చేశారు. హల్లెలూయా. నాకున్నదంతయు ప్రభు కోసమే ఖర్చు చేశానండి. ఎందుకు? నేను ఎక్కువగా క్షమించబడ్డాను, నేను ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తున్నాను. ఎందుకు? ఎక్కువగా క్షమించబడ్డాను కనుక ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు అసలు పాపం చేయలేదు కాబట్టి పాపం మీరు యేసయ్యను ప్రేమించరు. ఆయన శిలువను జ్ఞాపకం చేసుకోరు, ఆయన చేతుల్లో గాయాలు జ్ఞాపకం చేసుకోరు, ఆయన కాళ్ళలో ఉన్న గాయాలు జ్ఞాపకం చేసుకోరు, ఆయన ముఖం గడ్డం పెరుగుతూ ఉంటే కూడా చూడరు మీరు, కళ్ళ గంతలు కట్టి హేళన చేస్తుంటే కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. ఈ పంత కూడా కొరడా దెబ్బలతో రక్తసారకల్లో దున్నబడినా కూడా మీ హృదయం చెలించడంలా ప్రేమ లేని వారుగా ఉన్నాడు. అందుకే ప్రభువు అన్నాడండి పౌలు, ఇదిగో నువ్వు ప్రేమ లేని వాడవైతే వ్యర్థం వ్యర్థం. అమ్మా దయచేసి నేను చెప్తున్నాను, నీ కోసం నా కోసం పరలోకము నుండి దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించండి. మీరు యేసయ్యనే ప్రేమించకపోతే ఇంకా మీరు ఈ భూమి మీద ఎవరిని ప్రేమించలేరు. గుర్తుపెట్టుకోండి, యేసయ్యను ప్రేమించలేని వాడు ఈ భూమి మీద తన భార్యను ప్రేమించలేడు, పిల్లలను ప్రేమించలేడు, తల్లిదండ్రులను ప్రేమించలేడు, అన్నదమ్ములను కూడా ప్రేమించలేడు, అక్క చెల్లెళ్లను కూడా ప్రేమించలేడు. ఎందుకంటే నీ కోసం ఇంత త్యాగం చేసినోనే నువ్వు మర్చిపోయినావు, నీ కోసం ప్రాణం పెట్టిన ఆయననే మర్చిపోయినావు, నీ కోసం గాయాలు పొందిన ఆయననే మర్చిపోయినావు, నీ కోసం ఉమ్మి వేయించుకున్న ఆయననే మర్చిపోయినావు, నీ కోసం అవమానాలు నిందలు భరించిన ఆయననే మర్చిపోయినావు, నీ కోసం రోగం భరించిన ఆయననే నువ్వు మర్చిపోయినావు. నీ కోసము ఆయన గాయాలు పొందాడండి. అన్ని గాయాలే, శరీరం అంతా గాయాలే. నీ కోసం గాయాలు పొందిన ఆయననే నువ్వు మర్చిపోతే ఇంకా ఈ లోకంలో నువ్వు ఎవరిని ప్రేమిస్తావు చెప్పండి? ఎవరిని ప్రేమించవు. అందుకే నేను చెప్పేది, ప్రతి మనుషుడికి నేను చెప్తున్నా, నువ్వు ప్రేమ కలిగిన వానిగా జీవించాలంటే యేసయ్య నీ హృదయంలోకి రావాలి. హల్లెలూయా. యేసయ్య నీ హృదయంలోకి వస్తే యేసయ్య లాంటి ప్రేమ నీ హృదయంలోకి వస్తుంది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ
క్షమిస్తాం. హల్లెలూయా. నిజంగానండి, నా శత్రువు నన్ను పిలిచి నా సహాయం అడిగితే ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. ఎవడైనా నాకు శత్రువు లేరు, నాకు ఒకవేళ ఎవడైనా శత్రువు ఉంటే కూడా నాకు సహాయం చేయని అడిగితే కూడా శత్రువు కూడా సహాయం చేయడానికి సిద్ధం. ఎందుకంటే నేను యేసయ్య ప్రేమను కలిగి ఉన్నాను. హల్లెలూయా. వాళ్ళు నోరు తెరిచి అడగాలే కానీ ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది యేసయ్య ప్రేమ. అది అందుకే ప్రభు అంటున్నాడు, నేను ప్రేమ స్వరూపి ఉన్నాను, మీరు కూడా ప్రేమ స్వరూపులుగా ఉండండి. అమ్మా, యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే అమ్మా ప్రేమ స్వరూపులుగా ఉండడము. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే పరిశుద్ధులుగా ఉండడము. హల్లెలూయా. నేను పరిశుద్ధుడనైనాను గనక, వినలేదు కదా కొంతమంది ఇలా. మొదటి సబ్జెక్టు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. రెండవది సబ్జెక్టు దేవుడు ప్రేమాసుడు. ఈ రెండు విషయాలు ధ్యానం చేసినాం. ఇంకా 4 ఉన్నాయి, మళ్ళీ ధ్యానం చేద్దాం వచ్చేవారు. నేనేమంటున్నా అంటే పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. తెస్సలోనికి రాసిన పత్రికల్లో ఆ మాట రాయాలి. మీరు పరిశుద్ధులుగా ఉండుట కొరకే నేను మిమ్మల్ని పిలిచాను. నేను పరిశుద్ధుడనైనాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉన్నారు. నేను ప్రేమాస్వరూపినైనాను కనుక మీరు కూడా ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపులుగా ఉండడం కోసం ఏం చేశాడమ్మా? తన ఆత్మని ఇచ్చాడు మీకు, తన శరీరాన్ని ఇచ్చాడు మీకు, తన రక్తాన్ని కూడా మీకు ఇచ్చాడా లేదమ్మా? ఇచ్చాడు. నా ఆత్మనే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో ఇది నా రక్తము, దీన్ని భుజించి పానం చేయండి. నేను మీ యందు ఉంటాను, మీలో నివసిస్తాను, మీతో కూడా కలిసి ఉంటాను. హల్లెలూయా. అమ్మా, ఈ దైవికమైన ప్రేమ నాలో ఉండడానికి కారణము ఆయనకు నా హృదయంలో చోటు ఇవ్వడమును బట్టి. మీలో కూడా దైవికమైన ప్రేమ ఉండాలి అంటే అమ్మా మీరు ఆయనకు చోటు ఇవ్వాలి. హల్లెలూయా. ఎవరైతే ఆయనకు చోటిస్తారో వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. అమ్మా దేవుని ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని ప్రేమ కలిగి ఉండకపోవడానికి, పరిశుద్ధంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువును ఇంకా చర్చిలోనే పెడుతున్నారు, సిలువలోనే పెడుతున్నారు, ఆ బూట్లోనే పెడుతున్నారు, హృదయంలో చేర్చుకోవడం. ఏ క్రైస్తవుడైతే హృదయంలో చేర్చుకుంటాడో, యేసు ప్రభువును ఏ క్రైస్తవుడైతే హృదయంలో చేర్చుకుంటాడో వాడు పరిశుద్ధుడవుతాడు, వాడు ప్రేమాస్వరూపి అవుతాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నా మీ అందరికీ, ఒకవేళ ఇంకా మీరు బూట్లోనే పెట్టినారేమో యేసయ్యను, సిలువలోనే పెట్టినారో, లేకపోతే చర్చిలోనే ఉండమని చెప్పినారో, దయచేసి ఈ రోజన్నా మీ హృదయంలోకి ఆహ్వానించండి. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఇంకా హృదయంలోకి మీరు యేసయ్యను ఆహ్వానించలేదు. యేసయ్యను ఇంకా మీరు పక్కన పెడుతూనే ఉన్నారు, దూరం పెడుతూనే ఉన్నారు. ఆయన ఉంటే మన ఆటలు సాగు అన్నట్టుగా ఉన్నారు, ఆయన ఉంటే మనం చేయాల్సిన పనులు చేయలేమన్నట్టుగా ఉన్నారు. కానీ ఎవరైతే పరిపూర్ణంగా హృదయంలో చోటిస్తారో వాళ్ళ హృదయంలోకి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హృదయం అనేది తలుపు నొద్ద యేసు నాదుండు. యేసు ప్రభు హృదయం అనే తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాడంట. ఎవరైనా తలుపు తెరుస్తారేమో చూద్దాం. ఒకవేళ నువ్వు తలుపు తెరిస్తే ఈ రోజే నీ హృదయంలోకి వచ్చి నిన్ను ప్రేమతో నింపుతాడు, పరిశుద్ధతతో నింపుతాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తుంది. రా నాన్న కూర్చోండి, లేదంటే ఆడ కూర్చోండి, అక్కడ కూర్చున్న పర్లేదు. వినండి, అందరూ కూడా మోకరించాలి, మోకరించి ప్రార్థన చేయాలి. అమ్మ దేవుని వాక్యాన్ని విన్నారు, కొంచెం విన్నోళ్ళు కొంచెం ప్రార్థన చేసుకోండి, ఎక్కువ విన్నోళ్ళు ఎక్కువ ప్రార్థన చేసుకోండి. మొదటి నుంచి విన్నోళ్ళు ఎక్కువ ప్రార్థన చేయండి, లాస్ట్లో చివరిలో కొంచెం విన్నోళ్ళు కొంచెం ప్రార్థన చేసుకోండి. అంటే విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలమ్మా, అందరూ ప్రార్థన చేయాలి. ఇది దేవుడిచ్చిన సమయం, మంచి సమయం.
పరిశుద్ధుడైనాడు. దేవుడు ప్రేమాస్వరూపుడైనాడు. మనం కూడా పరిశుద్ధులుగా మారాలని దేవుడు కోరుతున్నాడు. మనం కూడా దేవుని ప్రేమను కలిగి ప్రేమాస్వరూపులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకొని ప్రార్థన చేయి. నీ హృదయం అనే తలుపునంతా ఆయన నిలుచుకున్నాడు. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించాడు. ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను కోరుకో. అయ్యా, నీ పరిశుద్ధత నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ పరిశుద్ధత నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలయ్యా అని ప్రార్థన చేయి. ప్రేమాస్వరూపైన దేవ, నన్ను కూడా ప్రేమాస్వరూపిగా మార్చు. పరిశుద్ధుడైన దేవ, నన్ను కూడా పరిశుద్ధునిగా మార్చు. తలంపుల్లో గాని, ఆలోచనలో గాని, ఊహలో గాని ఎక్కడ కూడా నాలో పాపం ఉండకూడదయ్యా. ప్రేమలో నేను వేరు పారాలయ్యా. ప్రేమలో నేను విస్తరించాలయ్యా. ప్రేమలో ఉన్నత స్థానానికి ఎదగాలయ్యా. ప్రేమలో వేరు పారినట్లుగా చేయాలి. నీ ప్రేమను నాలో కుమ్మరించినయా, నా హృదయంలో కుమ్మరించి యేసయ్యా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను నా హృదయంలో కుమ్మరించి యేసయ్యా. యేసయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి స్తోత్రమయ్యా. ఏ పాటి వారమయ్యా మేము అయ్యా, పెళ్ళు పేరయ్యా, డ్రైవర్ అయ్యా, ఆఫ్రాలు ఒక డ్రైవర్ అయ్యా నేను. అలాంటి నన్ను పిలుచుకొని నువ్వు ఇన్ని లోతైన మర్మాలు మా ద్వారా చెప్పిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలించాలి, ప్రతి హృదయంలో ఫలించాలి, ప్రతి హృదయంలో ఫలించాలయ్యా. ప్రతి హృదయంలో ఫలించాలయ్యా. ప్రతి హృదయంలో ఫలించాలి. 3 సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ ప్రేమాస్వరూపులుగా మారాలయ్యా. 3 సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ పరిశుద్ధులుగా మారాలయ్యా. ప్రతి ఒక్కరికి పరిశుద్ధతను దయచేయండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో నింపు యేసయ్యా. ప్రేమాస్వరూపులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరే సహాయం చేయండి తండ్రి. మీరే సహాయం చేయండి. మీరే సహాయం చేయండి. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ప్రార్థన నేర్పించయ్యా. ప్రార్థన నేర్పించిన వాళ్ళకి ప్రార్థన నేర్పించయ్యా. మారు మనసు దయచేయనయ్యా. నీ వైపు తిప్పబడుటకు సహాయం చేయనైనా. నిన్ను పరిపూర్ణంగా ప్రేమించే మనసు వాళ్ళకి దయచేయనైనా. అవసరాల కోసం ప్రేమించడం కాదయ్యా, దైవికమైన ప్రేమ వాళ్ళకు దయచేయనైనా. దైవికమైన ప్రేమ వాళ్ళకు దయచేయి. నువ్వు ఎంతగా వాళ్ళను ప్రేమించావో నీ దాసుల ద్వారా నువ్వు వివరించావు. ఆ మాటలు వాళ్ళ హృదయంలో కదలాలయ్యా, మెదలాలయ్యా. నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమించావు నాయనా. స్తోత్రాలు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించావు, గాయాలు పొందినంతగా ప్రేమించావు అయినా, రక్తము కార్చినంతగా ప్రేమించావు, ఆత్మార్పణ చేయనంతగా ప్రేమించావు, సమాధిలో పెట్టబడినంతగా మమ్మల్ని ప్రేమించావయ్యా. నీ శరీరాన్ని అంతా నలగొట్టావు, నీ రక్తాన్నంతా దారిపోసావు, నీ ఆత్మనంతా అర్పించావయ్యా. స్తోత్రాలయ్యా. మా కోసం పరలోకాన్ని విడిచావు, మహిమను విడిచావు, దేవదూతలను విడిచావు, సింహాసనాన్ని విడిచావు,
ఆ బంగారు రాజవీధులను విడిచావు తండ్రి. నీకు స్తోత్రాలు. జీవవృక్ష ఫలములను నైనా ప్రభా, నైనా జీవజల నదులను విడిచిపెట్టి వచ్చావు నైనా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, జీవవృక్షము నీవే, మమ్మల్ని జీవింపజేసే ఆహారము నీవే తండ్రి. నీకు స్తోత్రం నాయనా. ఇదిగో ఈ బిడ్డలందరూ నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంచుకోవాలి, జీవమును పొందుకోవాలి, నిత్య జీవానికి వారసులు కావాలి. నీ ఆత్మతో నింపబడాలి, నీ ప్రేమతో నింపబడాలి, నీ పరిశుద్ధతతో నింపబడాలి, నీ రాజ్య వారసులు కావాలయ్యా. 3 సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా నైనా నీ రాజ్య వారసులు కావాలనైనా మీరు సహాయం చేయండి. మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. స్తుతించుమా నా ప్రా